ఈ బిగ్ బాస్ సీజన్ 8 ఎలాగైనా సక్సెస్ చేయాలని అనుకున్నారో ఏందో మొత్తం అంతా ముందు సీజన్ల కన్నా ఈ సీజన్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు బిగ్ బాస్ యాజమాన్యం. ఇక ఈ విషయం పక్కన పెడితే ఎప్పుడూ కూడా ప్రతి సీజన్ లో కెప్టెన్ ఉండేవారు. కానీ ఈ సీజన్ కి కెప్టెన్ ని తీసేసి చీఫ్ అనే ట్యాగ్ తో ఇంట్రడ్యూస్ చేశారనే చెప్పాలి. ఇక ఈ విషయం పక్కన పెడితే లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ రకరకాల టాస్కులు ఇస్తున్నారు. ఈ టాస్క్ లో భాగంగా కింద పడొద్దు అనే టాస్క్ ఇచ్చారు. అయితే ఇందులో మిగిలిన వాళ్ళందరూ కూడా తాడు మీద నిలబడి ఉండాలి. ఇక ఇందులో భాగంగా నిఖిల్, నైనిక అలాగే యష్మి వీళ్ళ ముగ్గురు మధ్య భీకరమైన యుద్ధం జరిగిందనే చెప్పాలి. ఇక యష్మి గివ్ అప్ ఇవ్వగా చివరిగా నైనిక, నిఖిల్ వీళ్ళిద్దరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే నిఖిల్ పట్టు వదలని విక్రమార్కుల్లా ఈ టాస్క్ లో రెచ్చిపోయారనే చెప్పాలి. నిజంగా తను ఈ గేమ్ లో అదరగొట్టేశాడు. చూస్తూ ఉంటే ఈ సీజన్ కి నిఖిల్ విన్నర్ అవ్వచ్చేమని కూడా అనిపిస్తుందని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా సరే ఈసారి బిగ్ బాస్ మొదటి చీఫ్ గా నిఖిల్ ఎంపికయ్యాడు. దీనికి బిగ్ బాస్ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేశాడు నిఖిల్ కి. మొత్తానికి బిగ్ బాస్ మొదటి చీఫ్ గా నిఖిల్ ఎంపికపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.